Praise the Lord. Hallelujah. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. What a great joy to be in the presence of the Lord. దేవుడి సన్నిధిలో మీతో కూడా ఉండడం నాకు సంతోషంగా ఉంది. I greet everyone who is watching live and who has attended physically, taking out their time to be in the presence of the Lord. లైవ్ లో వీక్షిస్తున్న వాళ్ళందరూ, మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిని బట్టి కూడా వందనాలు. I request everyone to share this YouTube link to your friends and family so that they may be blessed with the word. దయచేసి మీ స్నేహితులతో, బంధుమిత్రులతో ఈ యొక్క షకీనా క్రూసేడర్స్ ఈ ఆరాధన గురించి ఈ లింక్ని మీరు పంపించండి, వారితో షేర్ చేసుకోండి. Hallelujah. హల్లెలూయా. Before going into the word, let's pray. ప్రార్థించుకుందాం. Father, in the name of Jesus, I pray that as the word is going to minister, Lord, let your grace multiply in our hearts, renewing our minds, transforming our lives, Lord. ప్రభువా, వాక్యం ప్రకటించబడుతుండగా నాయన మా జీవితాలను రూపాంతరపరచండి ప్రభువా. I pray, Jesus, that whoever is receiving this word today, may their life never be the same again. వాక్యం వినే వారి జీవితాలు నాయన మారిపోవును గాక. In Jesus' mighty name I ask this prayer. యేసు Amen. నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. So God has, when He has called me to the ministry, దేవుడు నన్ను మొదటగా పరిచర్యకు పిలిచినప్పుడు God told me that you are going to minister grace to His people. దేవుడు నాకు చెప్పాడు, నువ్వు కృపావాక్యము నువ్వు ప్రకటించబోతున్నావు అని. God had told me that He is going to raise ministers of righteousness in these end times. మరి అంత్య దినాల్లో మరి నీతిని గురించి, కృపావాక్యమును గురించి బోధించే సేవకులను నేను లేవనెత్తబోతున్నాను అని. When I was praying in my quiet time, God told me that immense revival is going to come to India. మరి యొక్క భారతదేశంలో కృపావాక్యం ద్వారా గొప్ప ఉజ్జీవం రాబోతా ఉంది అని దేవుడు నాకు చూపించాడు. So revival can come not just through ministers of God, but it can come from people. కేవలము సేవకుల ద్వారా మాత్రమే కాదు, విశ్వాసుల ద్వారా కూడా ఉజ్జీవం అనేది రగిలించబడుతూ ఉంటుంది. There is going to come a time where you will preach the gospel and people will accept Jesus. ఒకానొక సమయం రాబోతా ఉంది, నువ్వు సువార్త చెప్పగానే యేసు వద్దకు అనేకులు రాబోతూ ఉన్నారు, రక్షించబడుతున్నారు. This is the time when you will lay hands on the sick and the sick will be healed. ఇదే సమయం, సరి అయిన సమయం. నువ్వు రోగుల మీద చేతులు ఉంచాలి, వారు బాగవబోతున్నారు. This is the time of His grace that is going to be activated in our life. మరి ఆ కృపా కాలంలో మనం ఉన్నాము, అదంతా మన జీవితంలో పని చేయాలి. Today my message is grace beyond every circumstance in your life. నీ జీవితంలో ప్రతి పరిస్థితిని అధిగమించే ఒక కృపను గురించి నేను బోధించాలనుకుంటున్నాను. God grace has provided everything to us to live righteously in this world. మరి దేవుడు తన కృపను మనకు అన్ని విధాలుగా అనుగ్రహించాడు, ఎందుకంటే లోకంలో నీతిగా జీవించులాగున. Today I believe that many of us have a financial challenge and they are looking for a financial breakthrough in their life. మరి చాలా మందికి ఈ దినాల్లో చూసినట్లయితే ఒక ఆర్థిక విడుదల, సమృద్ధి కొరకు చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. How many of you are looking for a financial breakthrough in your life? ఎంతమందికి నిజంగా ఆర్థిక వనరులు కావాలి? How many of you need some finances to get on to lead your life? మరి నీ జీవితాన్ని కొనసాగించాలంటే ఆర్థిక వనరులు కావాలి కదా. Or it could be a health challenge. కొన్నిసార్లు మరి అనారోగ్య సమస్య అయి ఉండొచ్చు. It may be a very stubborn sickness that you are facing in your body. ఒక మొండి రోగము నిన్ను బాధ పెట్టేది ఉండొచ్చు నీ ఒంట్లో. Or your loved one may be in hospital looking to be healed. నువ్వు ప్రేమించే వాళ్ళు ఎవరో హాస్పిటల్లో ఉండొచ్చు, వారు స్వస్థత గురించి వారు ఎదురు చూస్తూ ఉండేవారుగా ఉన్నారు. Or you might be wanting to grow more spiritually with an anointing. మరి నీవు లేదంటే ఆ కృప ద్వారా అభిషేకంలో ఎదగాలి, దేవుళ్ళో ఎదగాలనుకుంటున్నావా? So that you may be a blessing to people. నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అనుకుంటున్నావా? It could be any aspect, whether it is spiritual, physical and financial. చూడండి, నీ జీవితంలో ఏదైనప్పటికీ, ఆత్మీయముగా, ఆర్థికముగా, ఆరోగ్యపరముగా ఏదైనప్పటికీ, I see that many people are living in fear and bondage. చూడండి, చాలా మంది ఈ అన్ని విషయాలలో ఒక బందీలుగా ఉంటున్నారు. I see a lot of people who are believers, but they are unable to come out of their fears and depression. చాలా మందిని చూస్తుంటాను, మరి మానసిక ఒత్తిడి, బాధ, లేమి అటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు. I've seen lot of people who have lot of riches, they have lot of money, they have good houses, they have a flourishing relationship, but there is something empty in their life. కొంతమందిని చూస్తే వాళ్ళకు డబ్బు, ఆస్తి అన్నీ ఉంటాయి, కానీ హృదయం అంతా ఖాళీగా, ఏదో లేనట్టు, కోల్పోయినట్లుగా ఉంటూ ఉంటారు.
And there is constant fear what is going to happen in my life. ఏం జరగబోతుందో అన్నీ ఉన్నా కూడా నా జీవితం ఏంటి, ఏం జరగబోతుందో అర్థం కాని భయంలో ఉంటారు కొంతమంది. And also there are some people who are going through different habits, addictions. కొంతమందిని చూస్తే ఏదో ఒక మరి ఆ దురలవాట్లకు వ్యసనాక్రాంతులై ఉంటారు. There are some of my friends who are believers, who are born again believers, but they tell me that I am facing challenge to come out of my addictions. నాకు కొంతమంది మరి క్రైస్తవ స్నేహితులే ఉన్నారు, మరి వారు బాప్తిజం కూడా తీసుకున్నారు, అయినప్పటికీ కూడా వారు విడిపించబడలేని ఒక రకమైన బలహీనతలో దురలవాట్లలో వ్యసనాక్రాంతులై ఉంటున్నారు. They want to come out of it, but they are unable to come out of it. వారు వాటి నుండి విడుదల పొందుకోవాలనుకుంటున్నారు కానీ వారి వల్ల అవ్వటం లేదది. But the answer for every problem in your life is the grace of God. అయితే ఇన్ని సమస్యలలో ఒక సమాధానం ఏంటంటే ప్రభు యొక్క కృపను గురించి నువ్వు తెలుసుకోవాలి. I am going to preach a very small word today. ఈరోజు నేను చిన్న ప్రసంగమే చేయబోతున్నాను. I just want you to fix your eyes on Jesus, what he can do in your life. చూడండి, మీరు యేసు మీద దృష్టి ఉంచండి, యేసు మీద మాత్రమే. ఆయన మీ జీవితంలో సమస్తము చేయగలడని నమ్మండి. The issue with some people think that they always try to question God. కొంతమంది ఏంటంటే దేవుడిని ఊకే ప్రశ్నిస్తూ నువ్వు ఏం చేశావు ఏంటి అని అడుగుతూ ఉంటారు. అలా Why God is not making me wealthy? ఎందుకు నన్ను దేవుడు దీవించట్లేడు, నేను ఎందుకు ఇలాగున్నాను అంటారు. Why is he not answering my prayers? ఎందుకు ఆయన నా ప్రార్థనలకు జవాబు ఇస్తలేడు దేవుడు అనుకుంటూ ఉంటారు. Why am I failing at my relationship with my children or my husband or my mother or wife? నా కుటుంబం అంతా ఎందుకు ఇలాగా చిన్న భిన్నమై మరి కూలిపోతుంది, మరి నా భార్య పిల్లలందరూ ఎందుకు ఇలా అయిపోతున్నారు, దేవుడు ఉన్నాడా లేడా అంటారు. They believe that they are praying very much, but they are not able to cure their sickness. కొంతమంది బాగా ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ ఆ కుటుంబంలో పరిస్థితుల్లో జవాబు అనేది చూడట్లేరు వారు. There are also some people who say that as God turned blind to my problems or deaf to my prayers. దేవుడిగా నా ప్రార్థన వినకుండా ఉండులాగున ఆయన వింటలేడు, ఆయన చూడట్లేడు, నన్ను పట్టించుకోవట్లేడు అంటారు కొంతమంది. So there is a constant murmuring and complaining nature that we carry. కునగడము సనగడము చేయడం మొదలు పెడతారు దేవుడి మీద. We don't have the gratitude for the things that we have. చూడండి, మనం ఇదివరకే దేవుడి వలన ఏమైతే పొందుకున్నామో వాటిని బట్టి కృతజ్ఞత కలిగిన మనస్సు మనం దేవుడి దగ్గర చూపించాలి. We always focus on the thing that we don't have. ఏదైతే లేదో దాన్ని బట్టి బాధపడడం కాదు, ఉన్నదాన్ని బట్టి స్తుతించాలి. The people complain me that my parents are not very supportive. కొంతమంది అంటూ ఉంటారు నా తల్లిదండ్రులు నాకు ఏం చేశారు ఏం చేయలేదు అని అట్లా అంటూ ఉంటారు. They keep forgetting the gratitude that they have brought them to this world and they have fed them, they have brought them, given education and made them go into different parts of life. చూడండి, తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు, మనల్ని పెంచి పెద్ద చేసి పోషించి మనకు మంచి చదువులు ఇచ్చి ఎంతో చేశారు, అయినా కూడా వాళ్ళు నాకు ఏం చేశారు అని కొంతమంది ఎప్పుడు గునుగుతూ ఉంటారు. Because they keep forgetting. ఎందుకంటే మనకి మతిమరుపు, మర్చిపోతూ ఉంటాం మంచి చేసినవన్నీ కూడా. There is a lot amount of wickedness in this world today. చూడండి, క్రూరత్వము దుష్టత్వము లోకాన్ని ఆవరించిపోతుంది. And I have seen the recent story that a daughter has killed her own mother. చూడండి, మనం ఈ విధంగా ఇప్పుడు న్యూస్లో చూసాం కదా, ఒక కూతురు సొంత తల్లిని ప్రేమ విషయంలో వద్దన్నందుకు చంపేసింది. So we are living in a very difficult and very depressing times when we see such news happening to the world. సో ఈ మరి చాలా చివరి దినాల్లో భయంకరమైన దినాల్లో ఉన్నాము. ఇటువంటి సంఘటనలు వార్తలు మనం రోజు వింటున్నాం కదా. Issue with believers in general is when they keep complaining about the things, it is not that God has stopped working in their life. చూడండి, ఈ యొక్క విశ్వాసులు ఏంటంటే ఎప్పుడూ గునుగుతూ సనుగుతూ ఉంటారు, దేవుడు ఏదో మా జీవితాల్లో పని చేయట్లేడు అని. కానీ అది అలా కాదు, దేవుడు ఉన్నాడు, పని చేస్తున్నాడు. Issue is not God releasing or manifesting his provision for your life. ఇక్కడ దేవుడు నీకు ఇవ్వట్లేడు, అనుగ్రహించట్లేడు, ఆశీర్వదించట్లేడు అన్నది విషయం కాదు. God wants to manifest himself to you in your finances, in providing provisions, in giving you good health and good sound mind and good prospering relationships. దేవుడు తన మంచితనాన్ని, మహిమ ప్రభావాన్ని నీ యొక్క కుటుంబంలో, ఆర్థిక పరిస్థితుల్లో, అన్ని రంగాల్లో కూడా చూపించుకోవాలి, ప్రత్యక్షపరచుకోవాలి అని అనుకునేదే దేవుడి మనస్సు. The problem is our inability to receive from the Lord. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే
మనము యోగ్యులముగా లేము, మరి దేవుడి దగ్గర నుండి పొందుకునే విధంగా మనము ఉండలేకపోవచ్చు కొన్నిసార్లు. The issue is with receiving, not with God releasing his favor. దేవుడు అన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు, కానీ పొందుకునే విధంగా మనము ఉన్నామా లేమా అన్నది చూసుకోవాలి. It is all about receiving. మనము పొందుకోవడం అనేది నేర్చుకోవాలి. Let's look at Philippians chapter 4 verse 19. చదువుదాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. My God will supply every need of yours according to his riches in glory in Christ Jesus. నా దేవుడు క్రీస్తు యేసు ద్వారా ఆయన మహిమైశ్వర్యములో నా ప్రతి అవసరతను తీర్చగలడు. The verse clearly depicts that God will supply how many needs? అక్కడ వాక్యం స్పష్టంగా రాయబడింది కదా, ఎన్ని అవసరతలు తీరుస్తాడని. How many needs? ఏ అవసరతలు? All needs. నీ జీవితంలో నీకు అవసరమైన అన్ని అవసరతలను క్రీస్తు యేసు ద్వారా. It doesn't talk about 1 need, 2 needs or 3 needs. It says God is going to give all your basic needs. ఆయన మహిమైశ్వర్యంలో 1, 2 కాదు, నీకు కావాల్సిన ప్రతి అవసరాన్ని తీర్చగల శక్తిమంతుడు దేవుడు. According to his riches in glory in Christ Jesus. మరి ఆయన మహిమను బట్టి, ఐశ్వర్యమును బట్టి మరి నీకు దేవుడు దీవించబోతున్నాడు అన్ని విషయాల్లో కూడా. Today let me tell you, heaven is not running on a tight budget. చూడండి, పరలోకంలో ఏదో ధనము లేదు, ఐశ్వర్యం లేదు అని మీరు అనుకోవద్దు. God is not running low on resources to bless you. అయ్యో దేవుడి దగ్గర ఏదో తక్కువైపోయింది మిమ్మల్ని దీవించే అంత గొప్పగా దేవుడి దగ్గర ఏమీ వనరులు లేవు. God is not scratching his head, how do I bless this person? అయ్యో నా దగ్గరే లేవు కదా, వీళ్ళని ఎలా దీవించాలి అని అనుకునే పరిస్థితిలో పరలోకం గాని దేవుడు గాని లేడు. God is not in confusion to clear your problems. మరి నీ యొక్క సమస్యలను ఎలా తీర్చాలి అననే ఆలోచనలో, చింతలో దేవుడు లేడు గాని. God is not worried about how you are going to pay your rent, how you are going to supply provision to your family. మరి నీవు రెంట్ ఎలా కట్టుకోవాలి, కుటుంబాన్ని ఎలా పోషించాలి అననే విషయాలు దేవుడికి తెలుసు. God knows everything about you. ప్రభువుకి నీ జీవితంలో ప్రతి అవసరత, ప్రతి విషయం కూడా తెలుసు. Do you think God thinks like that, when I will only bless selected people and I will disregard other people? కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా, కొంతమందినే దేవుడు ఎన్నుకొని పక్షపాతిగా ఉండి వాళ్ళనే దీవిస్తాడేమో అని అనుకుంటూ ఉంటారు. There are a lot of people who say that God only blesses rich people and he despises poor people. కొంతమంది అనుకుంటే దేవుడు గొప్ప వాళ్ళనే కనికరిస్తాడు, డబ్బు గల వాళ్ళకే ఇంకా డబ్బు ఇస్తూ ఉంటాడు, పేదవాళ్ళని పట్టించుకోడు అనుకునే మనస్తత్వం ఉంటుంది కొంతమంది. Big no, God is not a respecter of people. చూడండి, దేవుడు మరి పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు, డబ్బును చూసేవాడు కాదు, అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు. God has supplied all his things. మరి దేవుడు మహిమైశ్వర్యములో సమస్త అవసరతలు తీర్చే దేవుడు. How did he supply? By his grace. ఆయన కృప ద్వారా నీకు సమస్త అవసరతలను తీర్చే దేవుడు ఆయన. Now Jesus Christ is waiting for you to receive all those things by faith. అయితే యేసయ్య ఈ యొక్క వాగ్దానాలన్నిటినీ, ఐశ్వర్యం అంతటినీ, అవసరతలన్నిటినీ నువ్వు పొందుకోవాలనుకుంటున్నాడు. కానీ ఎలాగంటే నువ్వు విశ్వసించినప్పుడే పొందుకుంటావు. God is telling that he will supply all your needs. దేవుడు వాగ్దానం చేశాడు, మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరతను తీరుస్తానని. The grace has made it possible for everyone that God can bless our basic needs. అయితే ఆయన కృప మనందరిని కూడా యోగ్యులుగా చేస్తుంది. మన ప్రతి అవసరత విశ్వాసం ద్వారా తీర్చబడులాగున కృప సహకరిస్తుంది. God is waiting, will this person be in faith to receive these things? దేవుడు చూస్తూ ఉంటాడు, నిజంగా తనకు విశ్వాసం ఉందా, విశ్వాసం ఉంటే తద్వారా నిన్ను దీవించాలని. God is always eager to bless you and give you provision. మరి నీ ప్రతి అవసరత విశ్వాసం ద్వారా, కృప ద్వారా తీర్చాలి అనేదే దేవుడి మనసు. Provision is not just money, my dear friends. చూడండి, మరి నీకు ఆశీర్వాదం అంటే కేవలము డబ్బు మాత్రమే కాదు. It's about every basic need in your life. నీ జీవితంలో ప్రతి చిన్నది పెద్ద అవసరం కూడా తీర్చబడ్డం అది దేవుని కృప. Your food, your shelter, your rent, your providing education for your children. మరి నీ ఉండడానికి నివాసం కానీ, నీ పిల్లల విషయంలో ధనము, డబ్బు, లేకపోతే ఆరోగ్యము, మరి నువ్వు తినేది ప్రతి అవసరత కూడా దేవుడు తీరుస్తాడు. God will supply every of his need if you are looking for honor and respect through people and recognition through people. మరి దేవుడు మరి నువ్వు ఆయనను గణపరిచినట్లయితే నీ జీవితంలో ప్రతి కార్యం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. You may have worked, you may have done things in faith, nobody is seeing
but you have done your things in faith, but God sees every effort, everything that you have done for the kingdom of God. నువ్వు రహస్యంగా విశ్వాసంతో దేవుడి కొరకు చేసే ప్రతి పనిని దేవుడు ఘనపరుస్తాడు. నిన్ను ఆయన రాజ్యంలో దీవించే దేవుడిగా ఉన్నాడు. And God is able to give you wisdom to come out of all those tight financial situations in your life. మరి దేవుడు నీకు కొన్నిసార్లు జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానం ద్వారా ఆ యొక్క పరిస్థితుల్లో నుండి నువ్వు బయటపడేటట్లుగా. And God is also giving you a wisdom to how to deal with situation, taking important business decision, how to go about dealing with people. కొన్నిసార్లు దేవుడు దీవెన అంటే నీకు జ్ఞానము రూపంలో పనిచేస్తూ ఉంటుంది. ఆ జ్ఞానం ద్వారా నువ్వు చేసే వ్యాపారంలో పనిలో నువ్వు గొప్పగా వర్ధిల్లేటట్లుగా జ్ఞానాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. To take important decisions like your career, your finances, your marriage, God has supplied everything under His grace. కొన్నిసార్లు ఆశీర్వాదం అంటే ఆయన కృప ద్వారా నీకు జ్ఞానాన్ని నువ్వు తీర్మానం తీసుకునేటట్లుగా ఏం చేయాలి, ఎలా చేయాలి, కుటుంబంలో, ఉద్యోగంలో, వ్యాపారం, చదువులో ఏం చేస్తే బాగుంటుందనే జ్ఞానం ఇచ్చి ఆయన కృప ద్వారా దీవించబోతున్నాడు. God has given His wisdom so that you can resolve conflicts with your family. కొన్నిసార్లు ఆ జ్ఞానమే గొప్ప విషయం. దేవుడిచ్చే ఆశీర్వాదం. నీ కుటుంబ సమస్యలన్నీ కూడా నువ్వు అలా వాటన్నిటిని కూడా పరిష్కరించగలిగే జ్ఞానము ఎంతో గొప్ప ఆశీర్వాదం. Why we are not able to receive these things? అయితే ఇటువంటి దైవ ఆశీర్వాదాలు మనం ఎందుకు పొందుకోవట్లేదంటే, let's look in Matthew chapter 6 verses 31 to 32. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 31-32 వచనాలు చదువుకుందాం. God said in Matthew 6, do not be anxious worrying what will we eat, what shall we drink, what shall we wear. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31-32లో యేసు ప్రభు మనతో అంటున్నాడు, వీటిని గురించి చింతించకూడదు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అని ఆ రేపటిని గురించి చింతించకూడి అని దేవుడు అంటున్నాడు. And Heavenly Father knows what you need. మన పరలోకపు తండ్రికి మన అవసరతలన్నీ తెలుసు. God has not turned deaf or blind to your prayers and your needs. దేవుడు మరి నీ అవసరతల పట్ల ఆయన విముఖుడై తలదిప్పుకొని వినకుండే ఉండే అటువంటి వాడు కాదండి. He anticipated already and He has factored into His grace through the finished work of cross. He has supplied everything. చూడండి, సిలువలో యేసు ప్రభు మరణించి తిరిగి లేచి ఉన్నందువలన నీకు కావలసిన ప్రతి ఆశీర్వాదము ఆయన అనుగ్రహించి ఉన్నాడు. ఇదివరకే God has factored all these needs under His grace. ఆయన కృప ద్వారా నీ అవసరతలన్నీ తీర్చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన అనుగ్రహించి ఉన్నాడు. God, your needs will not scare God. చూడండి, నీ అవసరతలు ఎంత పెద్దవైనా కూడా దేవుణ్ణి భయపెట్టలేవు. అవి దేవుని ఎదుట చిన్నవే. Your need activates His grace in your life. అయితే నీ జీవితంలో ఆ యొక్క అవసరతల వలన నువ్వేం చేయాలంటే విశ్వసించాలి. విశ్వాసం ద్వారా ఆయన కృప నీ జీవితంలో పనిచేస్తుంటుంది. Some believers and people find it very hard time believing that provision could be financial. కొంతమందికి మరి ఆర్థిక వనరులు దాంట్లో నుండి బయటికి రావడం ఎంతో కష్టతరము అన్నట్టుగా కనబడుతూ ఉంటుంది. They make provision as just one aspect called spiritual. అంటే ఇక ఆత్మీయంగా ఉండడము లేకపోతే ఆశీర్వాదం అంటే ఇక డబ్బు మాత్రమే అనుకుంటూ ఉంటారు. They say God cares about your soul but He will not pay your bills. కొంతమంది ఇలాగ అనుకుంటూ ఉంటారు, దేవుడికి నీ ఆత్మ విషయం, నీతి పరిశుద్ధంగా జీవించడం అదే కావాలి. నీవు డబ్బు కలిగి ఉన్నావా, నీ అవసరతలు తీర్చబడ్డాయా లేదా అని దేవుడు పట్టించుకోడు. That is a very religious and legalistic type of thinking. మతపరమైన వాళ్ళు అటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. Because the same grace that saved your soul and provided salvation, ఏ కృప అయితే నీ యొక్క ఆత్మలో నీకు పాపక్షమాపణనిచ్చి నీకు రక్షణనిచ్చిందో, the same grace will also provide provision in your life. అదే ఆత్మలో పనిచేసిన అదే కృప నీ యొక్క శారీరకంగా, భౌతికంగా, సామాజికంగా, ఆర్థికంగా కూడా నీ జీవితంలో పనిచేసి నీకు దీవెననిస్తుంది. So let's look more into the scripture. 2 Corinthians chapter 9 verse 8. 2 కొరింథీయులు 9వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. It says, and God is able to make all grace abound to you, so that having all sufficiency in all things at all times, you may abound in every good work. నీ జీవితంలో ప్రతి విషయంలో ప్రతి సమయంలో కావాల్సిన మంచిది, శ్రేష్టమైన ఇవి దేవుడు అనుగ్రహించడానికి శక్తిమంతుడిగా ఉన్నాడు.
The scripture simply means that you will have whatever you need whenever you need. ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది, నీకు ఏది కావాలో ఎప్పుడు కావాలో దేవుడికి తెలుసు, ఇచ్చేవాడిగా ఉన్నాడని. So that God, if you are blessed, so that you can be a blessing to people around you. దేవుడి చిత్తం ఏంటంటే నువ్వు దీవించబడ్డట్లయితే నీ ద్వారా అనేకులు దీవించబడాలి అని. Grace doesn't just cover the minimum. ఏదో చిన్న చిన్న విషయాలను గురించిందే కృప కాదండి, పెద్ద విషయాల్లో కూడా కృప అనుగ్రహించబడాలి. Grace brings overflow into your life. చూడండి, సకల సమృద్ధి నీ జీవితంలో నువ్వు కలిగి ఉండి వేరే వారికి ఇచ్చేవారిగా ఉండాలి, అదే కృప. Let me tell you, there are many instances in my life where I struggled. How will I make it? కొన్నిసార్లు నా జీవితంలో ఎంతో ఇరుకులు ఇబ్బందులు నేను ఎదుర్కొన్నాను. For example, how will I make it? How will I pay my church rent? నేను చర్చ్ రెంట్ ఎలా పే చేస్తాను, మరి ఎలా కడతాను, ఇవన్నీ ఇంత కష్టంగా నేను చేయగలనా ఇవన్నీ అనుకుంటూ ఉంటాను. How to manage my expenses? Who will pay? It is a constant struggle. మరి నా ఖర్చులు వీటన్నిటి గురించి ఆలోచించి నేను అప్పుడప్పుడు ఆలోచిస్తూ భయపడుతూ ఉంటాను. If I go into ministries, who will pay my travel expenses? నేను పరిచర్యకు దూర ప్రాంతాలు వెళ్ళినప్పుడు మరి నా యొక్క ప్రయాణంలో అయ్యే ఆ ఖర్చులన్నీ ఎవరు కడతారని ఆలోచిస్తే, I remember working very hard to earn finances, to save money and to plan things. ఎంతో కష్టపడి మరి అప్పట్లో నేను డబ్బు సంపాదించి కొన్ని పక్కకు పెట్టి పరిచర్య కొరకు వాడాలి అనుకునే రోజులు ఉన్నాయి. There was also some times where I thought if I skip one meal, I can just adjust my provision, I can stretch money and I can save lot of money. కొన్నిసార్లు అయితే ఒక పూట భోజనం తినకపోతే ఆ డబ్బుతో ఇంకా కొంచెం వేరే ప్రాంతానికి వెళ్ళొచ్చు కదా పరిచర్యకి, అలా కూడా అనుకున్నాను. If I work very hard, if I put all my efforts in my workplace, God may bless me. If I work really hard in my work location, job location, God will bless me. నా ఉద్యోగంలో లేదంటే నా వ్యాపారంలో బాగా కష్టపడి పనిచేస్తే అలాగ దేవుడు దీవిస్తాడు అని నేను అనుకునేవాడిని. I was trying to put my entire strength and effort to gather money or gather fame or looking for people to give me recognition. నా సొంత తెలివి ద్వారా బలము ద్వారా ఎంతో కష్టపడి ఎంతో పని చేయాలి అని నేను అనుకున్నాను. I thought that when I started doing ministry, when I went to outreach programs, I know Brother Vinod and Brother Prem come with me to ministries in outreach places. మరి అనేక సార్లు మేము సువార్త నిమిత్తమై దూరం వెళ్తూ ఉంటాము. వినోద్ అయ్య గారు మరి ప్రేమ్ వీళ్ళందరితో వెళ్తూ ఉండడం జరుగుతుంది. And when God started moving, healings happened and prophecies are released. అయితే అక్కడ దేవుడు ఎంతో శక్తివంతంగా కదలడము, ప్రవచనాలు, స్వస్థతలు దేవుడు చేయడం చూసాము. I thought that if I have the gift of prophecy, I have the gift of healing, I have the anointing that I can impress people to get money. నేను అనుకునేవాడిని, ఒకవేళ ఇటువంటి ప్రవచనాలు చెప్తే ఏదైనా ఇలా చేస్తే జనాలను మరి నేను ఆకర్షించవచ్చు కదా అని కూడా అనుకునేవాడిని. I always tried to work hard. అయితే నేను ఏదో చెయ్యాలి, కష్టపడాలి అని అనుకునే మనస్తత్వంతోనే ఉన్నాను. But grace does not operate like that. కానీ కృప ఆ విధంగా పని చేయదండి. Grace does not come to you because you have done something or you have put in your efforts into it. నీ శక్తి నీ సామర్థ్యాల మీద కృప ఆధారపడి లేదు. Grace comes because you trust God. కృప ఎప్పుడు పనిచేస్తుందంటే నువ్వు ప్రభువు యందు విశ్వాసం ఉంచినప్పుడు ఉచితంగా కృప అనుగ్రహించబడుతూ ఉంటుంది. Grace will come to you when you have faith in God. చూడు, నా కృప ఎప్పుడు నీకు అనుగ్రహించబడుతుందంటే దేవుడి యందు విశ్వాసమును నువ్వు కనపరిచినప్పుడు. Grace does not come to you because you have worked very hard in your life. ఏదో నీ సొంత శక్తి సామర్థ్యాలు నీవు చేసిన కష్టాన్ని బట్టి కృప పని చేయదు. Then I got revelation. అప్పుడు నాకు ఒక ప్రత్యక్షత జ్ఞానం, ఒక ఆలోచన పుట్టింది. My job is not my source. అయితే నేను చేసే ఉద్యోగము అది నాకు ఆధారం కాదు. My preaching, my skill is not my source. నా గొప్ప ప్రసంగము, నా వాక్చాతుర్యం కూడా నాకు ఆధారం కాదు. కానీ my talents or skills are not my source. నా యొక్క తలాంతులు వరాలు కూడా నాకు ఆధారం కాదండి. God is my source. కేవలము దేవుడి యందు విశ్వాసం ఉంచుటనే, ఉచితముగా ఆయన కృప వల్లనే నేను ఇలాగున్నాను. When I stopped looking at people and looked at God, that He is my source, things started to happen in my life. మరి ప్రజల వైపు కాకుండా ఎప్పుడైతే ప్రభు వైపు చూడడం మొదలు పెట్టానో దేవుడి కృప నాకు అనుగ్రహించబడుతూ ఉంది, కార్యాలు జరుగుతున్నాయి. God in His grace has raised people to pay my rent. మరి దేవుడు నా సామర్థ్యాన్ని బట్టి కాదు కానీ ఆయన కృపను బట్టి కొంతమందిని అనేకుల్ని పంపించాడు
వారు నా పరిచర్యలో నాకు సహకరించి ఆర్థిక వనరులు కూడా నాకు అనుగ్రహిస్తున్నారు. Every month when I feel that I need some provision, I just look up to God saying, God, you are my source, and I believe you that you will send somebody or do something miraculously that I can receive money. ప్రతి నెల నా అవసరతలు తీర్చడానికి ప్రభు వైపు చూసి ఆయన కృప మీద ఆధారపడ్డప్పుడు దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. I stopped looking at my circumstances. మరి నా పరిస్థితుల వైపు చూడడం నేను ఎప్పుడో మానేశాను. And looking at Jesus and making God my resource, things started to happen in my life. ఎప్పుడైతే యేసు వైపు చూడడము, ఆయన మీద ఆధారపడడం, విశ్వసించడం చేశానో ఆయన తన కృప ద్వారా సమస్తాన్ని నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. In His grace, God has provided everything to us. ఆయన కృప ద్వారా నా జీవితంలో నాకు అన్ని అనుగ్రహిస్తున్నాడండి. You don't need to be scared. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. The problem is, if you make your job as your source, చూడండి, నీ ఉద్యోగం మీదనే నువ్వు ఆధారపడి ఉన్నట్లయితే, if your job goes, your source will go. ఒకవేళ నీ ఉద్యోగం లేనప్పుడు నువ్వు ఎంతో బాధపడాల్సి వస్తుంది. But if you make your business your source, అయితే నీవు వ్యాపారం మీద ఆధారపడ్డట్లయితే the business may fail. కొన్నిసార్లు వ్యాపారంలో కూడా నువ్వు రాణించలేకపోవచ్చు. If you depend upon your talents and your hard work and your effort, నీ తెలివి, శక్తి, సామర్థ్యం మీదనే ఆధారపడ్డట్లయితే, how many you can see everybody is working hard but nobody is getting what they want in life. చూడండి, మనం చూస్తుంటాం ఎంతో శ్రమ పడుతూ కష్టపడుతూ ఉంటారు, కానీ దేవుడి మీద ఆధారపడట్లేరు కాబట్టి వారు రాణించలేకపోవడం మనం చూస్తూ ఉంటాం. They are not able to see success in their life. దేవుడి మీద ఆధారపడట్లేరు కాబట్టి వారు విజయవంతులుగా ఉండటం లేదు. As long as you depend on your self efforts and self hard work and all those things, you will never see success under grace. ప్రభువు కృప మీద ఆధారపడకుండా నీ సొంత శక్తి సామర్థ్యాల మీదనే నువ్వు ఆధారపడితే నువ్వు విజయాన్ని పొందుకోలేవు, ముందుకు రాలేవు. But when you make Jesus your source, everything will work for you. అయితే నీవు ఉద్యోగం చేసినప్పటికీ, వ్యాపారం చేసినప్పటికీ యేసు మీదనే ఆధారపడి ఉన్నట్లయితే, even in famine and drought, God can bless you if you make him your source. మరి ఎంత లేమిలో, దారిద్రతలో అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను లేవనెత్తి దీవించగలడండి. There are instances in Bible. మరి వాక్యంలో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. God has gone beyond their circumstances and blessed them with his grace. దేవుడు ఆయా పరిస్థితులను దాటి గొప్పగా వారిని దీవించినట్లుగా మనం చూస్తున్నాం. Let me share you one story. Look at Elijah, 1 Kings chapter 17 verses 1 to 6. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనము. You can read this at home. ఇక్కడ ఏలియా గురించి దేవుడు ఎలాగో ఆయనకి కృప ద్వారా అనుగ్రహించాడో ఇంటికెళ్ళి చదువుకోండి. In the time of drought, God commanded the ravens to feed Elijah food. అక్కడ భయంకరమైన ఆ డ్రాట్ అంటే అది కరువు ఉంది. భయంకరమైన ఒక కరువు పరిస్థితి వచ్చింది ఏలియా కాలంలో. అయితే అక్కడ దేవుడు ఎలా పనిచేశాడో చూద్దాం. God commanded the ravens to come and feed him. దేవుడు ఆ యొక్క పక్షులను మరి ఆజ్ఞాపించి కాకుల ద్వారా ఏలియాకు భోజనం పంపినట్లుగా చూస్తున్నాం. If you tell this generation this story, అయితే ఇలాగా దేవుడు కాకుల ద్వారా ఆహారం పంపించాడనే ఈ కథను మరి ఇప్పటి కాలం వారికి చెప్తే they will go crazy. నువ్వు ఏంటి పిచ్చి అని అనుకుంటారు. Because we are conditioned in a way that we think from our mind and logic. ఎందుకంటే మనము చిన్నప్పటి నుండి మన మైండ్ లో ఏమైతే నేర్చుకున్నామో అదే పనిచేస్తూ ఉంటుంది. We are conditioned that this is not possible, this is illogical. ఇదంతా కూడా సాధారణమైన విషయం. ఇది how can ravens feed? కాకులు వచ్చి మనకు భోజనం పెట్టడం ఏంటి, ఇదంతా పిచ్చి అనుకుంటారు. When you believe in faith, even in impossible situation, God feeds you. అయితే అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా ప్రభువు వైపు చూసినట్లయితే కృప ద్వారా దేవుడు నిన్ను దీవించగలడు. In the times of COVID, do you remember how God has provided a provision? మీకు గుర్తుందండి, కరోనా సమయం, కోవిడ్ లో, లాక్డౌన్ సమయంలో మనందరిని దేవుడు ఎలాగా మరి పోషించాడో. There were a lot of things. Even in demonetization time, there was cash crunch. మరి నోట్లు బందీ ఆ సమయంలో కూడా మన దగ్గర డబ్బులు లేకపోయినా దేవుడు మనల్ని కాపాడాడు కదా. We just keep forgetting. మనం దేవుడు చేసిన మంచి మేళ్ళన్నీ మర్చిపోవడమే మనకు అలవాటు. In the same chapter,
అదే In 1 Kings chapter 17, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం you can look at the widow of Zarephath. అక్కడ ఒక సారేపాతు విధవరాలు గురించి మనకు తెలుసు కదా. She only had little flour in a jar and little olive oil in a jug. తన దగ్గర ఏమీ లేదు, కొంచెము నూనె మాత్రమే ఉంది, పిండి కొంచెమే ఉంది. Yet God provided food every day to Elijah and her family. అయినప్పటికీ కూడా చూడండి, అక్కడ దేవుడు మరి ఆ యొక్క ఏలియాని పోషించిన దేవుడు ఆ సారేపాతు విధవరాల్ని తనను ఎంతగానో దీవించాడు. Not just one day, 2 days, but till the drought has ended. ఆ యొక్క కరువు పోయేదాకా కూడా వారితో దేవుడు ఉండి వారిని సమృద్ధిగా దీవించాడండి. That is supernatural provision. అది మానవ అసాధారణమైన అతీతమైన ఆ యొక్క దైవ శక్తి కార్యం. అది That's what only grace can do. అది కేవలము ప్రభువు వలననే, ఆయన కృప ద్వారానే అవి జరుగుతాయి. I would suggest everybody don't get caught up with your own limitations. చూడండి, నీవు ఆ గిరిగీసుకొని ఉండకూడదు. Grace is not limited to your education. కేవలము ఏదో నీ చదువు, నీ ఉద్యోగం, వ్యాపారంతోనే ముడిపెట్టకండి కృపని. Grace is not limited to your financial background. ఏదో నువ్వు ఎటువంటి ఆర్థిక వనరు అంటే ఎటువంటి కుటుంబం నుండి వచ్చావో దానికి కృపకు సంబంధం లేదు. Grace doesn't look at your resume. చూడండి, నీవు ఎటువంటి ఏం చదువుకున్నావో నీ రెజ్యూమ్తో సంబంధం లేదు కృపకి. God looks beyond your resume, beyond your abilities. దేవుడు నీ శక్తి సామర్థ్యము నీవు కలిగి ఉన్న వాటిని దాటి మించి అధిగమించి దేవుడు చూస్తూ కార్యాలు చేస్తాడు. God releases us his favor and blessings beyond our circumstances. నీ యొక్క పరిస్థితులను దాటి అధిగమించి దేవుడు ఆయన కృపా మహదైశ్వర్యము ద్వారా దీవించేవాడిగా ఉన్నాడు. Grace brings unexpected resources to you in the time of need. నువ్వు అనుకోని విధంగా ఆశ్చర్యకరంగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. Let me only ask you a question. Is there a moment in your life, have you ever experienced something coming to you supernaturally? మరి ఒకసారి గమనించుకోండి, మీ జీవితంలో అనుకోకుండా ఒక గొప్ప అసాధారణంగా దేవుడు ఒక కార్యం జరిగించడము, from unexpected places and unexpected people. నువ్వు అనుకోకుండా ఎవరో ఏదో ఎక్కడి నుండో వచ్చి నీకు దీవెనకరంగా ఉండడం నువ్వు చూసావా ఎప్పుడైనా? Have somebody paid your bill? ఎవరైనా నీ బిల్స్ కట్టడము అలాగా నువ్వు అనుకోని విధంగా చేయడం చూసావా? There are many instances in my ministry also. I have not expected any money. I have got lot of money in those places. అయితే కొన్ని మీకు జరిగినట్లుగానే నాకు కూడా పరిచర్యలో మరి నేను అనుకోని విధంగా ఎక్కడికో వెళ్ళి పరిచర్య చేస్తున్నాను. అక్కడ ఏమీ జరగదనుకున్నప్పుడు అక్కడ కూడా దేవుడు నన్ను దీవించడం నేను చూశాను. Especially in faith ministry. Especially in faith ministry when you are completely dependent on God. చూడండి, పరిచర్య అనేది విశ్వాస సహితమైనదై ఉండాలి. దేవుడి మీదనే మనం ఆధారపడి ఉండాలి. Unexpectedly people from nowhere come and help you and bless you. అయితే దేవుడు తన ప్రజలను అనుకోని రీతిగా ఎక్కడి నుండైనా నడిపించి నిన్ను దీవించగలడు. In my case, there was my family friend who followed my ministry, who sees YouTube live and who has seen everything. And I never expected that a person would come to church and give my complete church rent. మరి మా కుటుంబంలో ఒక స్నేహితుడు ఉన్నాడు. నేను అనుకోని రీతిగా అతను నా యూట్యూబ్ అవన్నీ చూసి ప్రసంగాలు చూసి మరి యొక్క చర్చ్ రెంట్ కట్టే విధంగా నాకు సహకారిగా ఆయన సహాయం చేశాడు. That is what grace does. కృప ఆ విధంగా ఉంటుంది. God can raise unexpected people in your life to bless your family. నీ జీవితంలో అనుకోని రీతిగా వ్యక్తులను పంపించి దేవుడు కార్యం జరిగించగలడు. Have you ever noticed empty fridge coming and you are receiving resources? చూడండి, మరి ఏమీ లేదు అని అనుకునే పరిస్థితుల్లో దేవుడు అన్ని వనరులు ఇవ్వగలడు. There might be some person who has completely shown up in your life and said that I will bless you. మరి ఎవరైనా నీ జీవితంలో అకస్మాత్తుగా వచ్చేసి నేను నీతో ఉంటాను, నీకు సహకరిస్తాను అని అనొచ్చండి. Let me tell you one small example in the time of demonetization. చూడండి, నోట్లు అప్పుడు బందీ, కొత్త నోట్లు ప్రింట్ అయ్యేటప్పుడు అప్పటి కాలంలో నాకు జరిగిన ఒక మరి ఆలోచన చెప్తాను. This happened with my mother. అయితే మా తల్లిగారి విషయం ఇది. In that situation, it was such a horrible situation where you have money in the bank but you cannot spend it. చూడండి, అప్పట్లో మరి నోట్లు బందీ ఆ టైంలో డబ్బులు మన బ్యాంక్ అకౌంట్లో మనకు ఎంత ఉన్నా కూడా మనం వాటిని డ్రా చేసుకొని వాడుకోలేని పరిస్థితిలో ఉన్నాం కదా. And you see big lines in ATMs. మరి ఏటీఎం దగ్గరికి వెళ్దామంటే పెద్ద పెద్ద లైన్లు ఉండేవి.
And I told my mother, we were just having a conversation, we were joking with each other. అయితే ఆ విషయాల గురించి మాట్లాడుకొని మేము సరదాగా నవ్వుకుంటూ ఉన్నాం. అప్పుడు You say supernatural things happen, now who will bring cash? అయితే నేను అన్నాను మా అమ్మతో, ఓ అద్భుత రీతిగా దేవుడు అసాధారణంగా డబ్బు పంపిస్తాడని మీరు అంటూ ఉంటారు ప్రసంగాల్లో, ఇప్పుడు ఎవరు చేశారు, ఎలాగా? Where is money? This is all we believe in supernatural, but we need to plan things. మనం అన్ని కూడా మన క్రియల ద్వారా జాగ్రత్తగా పొందుపరచుకోవాలి, కానీ దేవుడు ఏం పైనుండి ఇస్తాడా అని నేను అంటూ ఉండేవాడిని మా తల్లితో. My mother got very angry. అప్పుడు మా అమ్మకి కోపం వచ్చింది. And she looked straight in my eyes. నన్ను అలా చూసింది కోపంతో. You don't know my God. నా దేవుడు గురించి నీకు తెలియదు అన్నది. అప్పుడు God has supplied all the needs in my life. నా జీవితంలో ఇప్పటికే దేవుడు అన్ని అవసరతలు తీరుస్తూ వస్తున్నాడు అని చెప్పింది. Just when we were having discussion, a person enters in our house. మేము అలా మాట్లాడుకుంటుండగానే ఒక వ్యక్తి మా ఇంటికి వచ్చాడు. He is my mama. ఆయన మా మామ వరుస. My mother's own brother. మా తల్లికి ఆయన తమ్ముడు. He just came in and he said, I am giving you cash for 40,000 rupees. ఆయన వచ్చి, ఇదిగో మీకు 40,000 ఇస్తున్నాను ఉంచుకోండి అన్నాడు. అప్పుడు My mother was shocked. అప్పుడు మేము అసలు ఆశ్చర్యపోయాము. More than her, I was shocked. మా అమ్మ కంటే నేనైతే అలా చాలా ఆశ్చర్యభరితున్నా. So he was in ATM. He said that you might need money, that's why I brought money. ఓ మీకు అవసరం ఉంటుంది కాబట్టి నేను తీసుకొచ్చి ఇచ్చాను అని అన్నాడు అతను. And they both were laughing. అయితే నవ్వుతూ ఉన్నాం మేము. And my mother looked at me. You said something, right? మా అమ్మ అంటుంది, నువ్వు ఏదో అన్నావు కదా, ఇప్పుడు చూసావా దేవుడు. This is what God's favor is. దేవుడి కనికరము కృప అంటే ఇలా ఉంటుంది. It goes beyond your imagination and beyond your circumstances. నీ తలంపులను, నీ ఆలోచనలను, నీ పరిస్థితులను దాటి దేవుడు శక్తిగా ఆయన కృప చూపించగలడు. You might say this is coincidence. ఓ ఇదేదో అలా జరిగిపోయింది అని. You are just lucky that you got money. ఏదో లక్కీగా అలా జరిగింది, ఆయన వచ్చి డబ్బులు ఇవ్వడం అని అనుకోవద్దండి. That is grace in action. అది ఆయన కృప పని కార్యరూపం దాల్చడం అంటే అదే. When God wants to supply you, దేవుడు నిన్ను దీవించాలనుకుంటే, when you have put faith in him, మరి నువ్వు ఆయన యందు విశ్వాసం కనపరిచినట్లయితే, he will bring people out of nowhere to bless you. నువ్వు అనుకోని రీతిగా ఎవరినైనా పంపించి ఎలాగైనా దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించగలడు. Some of you might have been in fear today. కొంతమంది మరి భయభ్రాంతులుగా ఉండొచ్చు. People working in corporates, మరి ఆ యొక్క కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తుండే lot of people told me that lot of layoffs are happening, people are getting removed. మరి పరిస్థితులు బాలేవు, ఆ ఉద్యోగాలన్నీ తీసేస్తున్నారు కార్పొరేట్ కంపెనీలో అని నాకు చెప్తూ ఉంటారు నా స్నేహితులు. Raising rents, మరి రెంట్ కట్టడము, raising fuel prices, మరి ఆ రెంట్లు పెరిగిపోతున్నాయి, పెట్రోల్ పెరిగిపోతుంది ఖర్చు. In that moment they become government leaders. In that moment they think like government leaders. The world is going because fuel prices are only affecting them. అట్లాంటప్పుడు మనము గవర్నమెంట్ ఏదో లీడర్స్ లెక్క ఆలోచిస్తుంటాం, లోకం ప్రపంచం ఏమైతుంది, రేట్లు ఎట్లా పెరుగుతున్నాయని. We blame political leaders. అప్పుడు మనం రాజకీయ నాయకుల్లో ఆలోచిస్తుంటాం, ఇవి పెరిగిపోతున్నాయి, అవి పెరిగిపోతున్నాయి. See, so much faith we have in governments and parties, but we don't have faith in our God. కొన్నిసార్లు మనము ఆ యొక్క పొలిటికల్ రాజకీయ వాళ్ళ యందు విశ్వాసం ఉంచుతాము, దేవుడి కంటే ఎక్కువగా వాళ్ళ మీద ఆధారపడతాం. Some people who say that this leader if he comes he will bless me, my life will not be the same anymore. కొన్నిసార్లు అంటాం, ఈ ఎలక్షన్స్ లో ఈయన గెలిస్తే నా జీవితం మారిపోద్ది, అద్భుతం జరుగుద్ది, అట్లా అనుకుంటుంటాం. And the same fellow dupes you and he doesn't perform. కానీ మనం ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏం చేయడు. If you depend upon government leaders you will never see success in your life. మరి ప్రభుత్వాల మీద, రాజకీయ నాయకుల మీద ఆధారపడడం కాదు, దేవుడి మీద ఆధారపడితేనే నీకు ఆశీర్వాదం. You don't need to be fear for your basic needs in your life. మరి నీ జీవితంలో చిన్న చిన్న అవసరతల గురించి భయపడొద్దు, దేవుడి వాగ్దానం మనకుంది. Like providing education for your children. మరి నీ పిల్లలకు మరి ఏ విధంగా చదివించాలి. Or it might be you want to marry your children. మరి నీ పిల్లల వివాహ విషయమై నువ్వు భయపడకూడదు. And the enemy is constantly whispering in your head. మరి ఆ సైతానుడు మాట్లాడుతూ ఉంటాడు, ఇవన్నీ నువ్వు ఎలా చేయగలవు, you will not be able to make it, you are a useless person, you are a loser, everything in his life is destroyed because of what you have done. నీ జీవితం నాశనం అయిపోయింది, నువ్వు ముందుకు వెళ్ళలేవు, నువ్వేం చేయలేవు, ఫీజు కట్టలేవు అని
అపవాది వాడు మాట్లాడుతూ ఉంటాడు నీ చెవులో. I have come to tell you today, అయితే ఈ రోజు దైవ సేవకుడిగా ఒక మాట చెప్పడానికి I want to prophesy as a man of God in your life. దైవ సేవకుడిగా నీ జీవితంలో వాక్యాన్ని బట్టి ప్రవచించడానికి వచ్చి ఉన్నాను. This moment you will just not make it, but you will thrive in every situation. అయితే నువ్వు జయించడమే కాదు, అన్నిటిని అధిగమిస్తావు. పరిస్థితులన్నీ You will be an overcomer. నువ్వు పరిస్థితులన్నిటిని అధిగమించేవాడిగా ఉంటావు. Your season of poverty has end in the name of నీ Jesus. జీవితంలో ఆ యొక్క దరిద్రము అనే కాలము అంతరించిపోయింది. Your days of begging has gone. మరి అడుక్కునే ఆ కాలము అంతరించిపోయింది నీ జీవితంలో. From this moment I am sensing an anointing on that you are going to be blessed. మరి నేను ఒక అభిషేకాన్ని ఫీల్ అవుతున్నాను. మరి నీవు అన్ని విధాలుగా నువ్వు దీవెన పొందుతున్నావని నమ్ముతున్నా. Because you are not depending on the world system to be successful. ఎందుకంటే నువ్వు లోకం మీద రాజకీయ నాయకుల మీద ఆధారపడట్లేవు, ప్రభువు మీద ఆధారపడుతున్నావు. You are depending on the kingdom of grace, and the kingdom of grace has never failed anyone. నీవు కృపా వాక్యం మీద, దేవుడి రాజ్యం మీద ఆధారపడుతున్నావు కాబట్టి నువ్వు ఓడిపోవు. You will never lack in your life. నీ జీవితంలో దరిద్రాన్ని నువ్వు చూడవు. You will never borrow money from people, but you will be a lender to people. నీవు అప్పు తీసుకోవు గాని అప్పు ఇచ్చేవాడిగా యేసు నామమున ఉందువు గాక. From this moment everybody in this church is going to financially multiply in the name of Jesus. మరి ఈ క్షణము నుండి సంఘంలో ప్రతి ఒక్కరు మీకున్న ఆర్థిక వనరులు అంతకు అంత అధికమవును గాక. From different sources people are going to come and give you money. అనుకోని రీతిగా అనేక రంగాల్లో నుండి నీకు ధనము వచ్చునుగా. The same God who has sent ravens to feed Elijah is going to feed you in this life. ఏ దేవుడైతే ఏలియాని కాకుల ద్వారా పోషించాడో అదే దేవుడు నీ జీవితంలో కూడా నిన్ను పోషించునుగా. I see prosperity coming into this fellowship. సమృద్ధి యొక్క సహవాసానికి వచ్చునుగాక. Your children will not lack. నీ పిల్లలు మరి దరిద్రులుగా ఉండరు. You will not be disrespected in front of people. మరి అనేకులు నిన్ను గణపరిచేవారుగా నీ ఉండబోతున్నావు. God will not put you to shame. మరి అనేకులు నిన్ను గణపరుస్తారు. దేవుడు నిన్ను మహిమపరిచే విధంగా. When God looks at you, when people look at you, they will just see that God's grace is working in his life. There is something in this person. మరి అనేకులు నిన్ను చూసినప్పుడు ఒక అద్భుత రీతిగా ఏంటి తను అసలు ఇలాగ దీవించబడ్డాడు, ఇలాగా ఐశ్వర్యవంతుడు అయ్యాడు ఏంటి అని నిన్ను చూసి నీ There is దేవుణ్ణి going to come a revival in your life when people will look at you and say, which God are you serving? మరి ఎటువంటి ఆశీర్వాదం చేత నువ్వు నింపబడబోతున్నావు అంటే అసలు ఏంటి నువ్వు ఇలా ఇంత గొప్పవాడిగా ఎలా అయ్యావు, నీ దేవుడు ఎవరు అని వారు తెలుసుకునే Then you విధంగా. will proudly say, I serve the Jesus Christ, the ruler of earth, who have provided me the grace. అప్పుడు వారు అడిగినప్పుడు ఆయన కృప, యేసు ప్రభు కృప ద్వారా ఉచితంగా నేను ఇంత గొప్పవాడి అయ్యానని చెప్తావు. Your disappointment is going to turn into joy. నీ జీవితంలో బాధ అంతా సంతోషంగా మారును. Your lack is going to end and you are going to entering into financial prosperity from this moment. యేసు నామమున దరిద్రత తొలగిపోయి సమృద్ధిలోనికి అడుగు పెట్టుదువు గాక. The revival is going to come. ఉజ్జీవం వచ్చును గాక. And the fire has been lighted today. మరి ఈ రోజు అగ్ని వెలిగించబడును. And this fire you will carry wherever you go in the name of Jesus. ఎక్కడికి వెళ్ళినా ఈ అగ్ని మోసుకొని పోవును గాక. Hallelujah. హల్లెలూయా. Because all you will achieve these things because you are not depending on world system to get things, but you are depending on the God's grace, which is your strong foundation today. ఎలా జరుగుతాయంటే నీ శక్తి సామర్థ్యాలను బట్టి కాదు, లోకం మీద ఆధారపడడం బట్టి కాదు, ఆయన ఉచితమైన కృప ద్వారా దేవుడి మీద ఆధారపడుతున్నావు కాబట్టి దేవుడు ఇవన్నీ చేయబోతున్నాడు. There are some people who will get very critical. కొంతమంది ఏదో కష్టతరంగా ఉంటారు. Just by prayer nobody can become rich, brother. ఏదో ఉట్టి ప్రార్థన చేసి You need to put your effort, brother. ప్రార్థన ఉండాలి, ప్రయత్నం ఉండాలి, లేకపోతే ఏం కాదు. ప్రార్థన చేయాలి, ఇంకేదో పని కూడా చేయాలి, అప్పుడే దేవుడు చేస్తాడు అంటూ ఉంటారు. It is grace doesn't operate like that. అయితే అప్పుడు నీ దేవుడి కృపకు పని లేదు, నీవు నీ శక్తి సామర్థ్యం మీద ఆధారపడుతున్నావు గనుక. Don't get me wrong, grace doesn't mean it is a license to be lazy and sit back. అయితే కృప అంటే ఏదో బద్ధకస్తుడిగా ఉండాలి అని నేను అంటలేదండి. Grace empowers you to overcome challenges. చూడండి, కృప ద్వారా నీవు ఆ క్రియలను జరిగించగలవు, కానీ కృప ద్వారానే నువ్వు జయించగలవు. But in that overcoming you will not have pressure. అయితే ఆ
కృప ద్వారా నువ్వు పోరాడుతున్నప్పుడు నీకు ఒత్తిడి ఉండదు, సమాధానం. Because you are not putting your effort to receive provision, you are there from the finish line, you are ready to receive it. ఎందుకంటే నీ క్రియల మీద నువ్వు ఆధారపడట్లేవు, నీ శక్తి సామర్థ్యం కాదు, ప్రభువు శిలువ ద్వారా సంపూర్ణం చేసిన వాటిని బట్టి నువ్వు జయిస్తూ ఉంటావు. There is a difference. You are not trying to earn God's blessing. చూడండి, ఇక్కడ ఏదో దేవుణ్ణి సంతోషపెట్టే దానికి నువ్వు ఏదో క్రియారూపకంగా చేయట్లేవు, కానీ You are stepping into something which God has already paid for. దేవుడు ఇదివరకే నిన్ను దీవించాడు, ఆ దీవెనలను నువ్వు కృప ద్వారా పొందుకోవడం. Jesus has paid everything for your needs on the cross. యేసయ్య శిలువలో నీ ప్రతి అవసరత కొరకు ఆయన మూల్యాన్ని రక్తము ద్వారా చెల్లించాడు. Everything in the cross has been paid for and you are free to receive those blessings. సిలువలో నీవు కృప ద్వారా ఉచితంగా నువ్వు ఆశీర్వదించబడులాగున ఆయన సిలువలో సంపూర్ణం చేశాడు. Not just for your sins but also for your provision. కేవలం సిలువలో నీ పాపం విషయమే కాదు, నీ ప్రతి అవసరతను గురించి కూడా దేవుడు సిలువలో కార్యం చేశాడు. Your healing, your deliverance, your circumstances, everything that you're looking for has been done on that cross. నీ స్వస్థత, విడుదల, ఆశీర్వాదం, ఐశ్వర్యం అన్ని విషయాల్లో కూడా సిలువలో ఆయన కార్యము జరిగించాడు. All finished and all done in the name of Jesus. సంపూర్ణం చేశాడు, సమాప్తమైంది, నువ్వు దీవించబడాలి అని దేవుడు చెప్తున్నాడు. Now as a child of God you do not beg for provision, you ask. దేవుడి బిడ్డగా నువ్వు అడుక్కునే వాడిగా ఉండొద్దు, కానీ విశ్వసించాలి ప్రభువులో. You expect it. నువ్వు కోరుకోవాలి, ఆశించాలి. You thank God for it. నువ్వు వాటన్నిటిని పొందుకున్నానని నమ్మి you walk in it. వాటిలో నడవాలి నీవు. Hallelujah. Knowing that God has supplied every of your need according to his riches and glory. నా అవసరతలన్నీ తీర్చబడుతున్నాయి అని నమ్ముతూ నువ్వు దాంట్లో నడుస్తూ. Hallelujah. Today I want you to shift your focus from yourself and look to Jesus. ఈ రోజు మీ క్రియలు, మీ శక్తి సామర్థ్యాల మీద నుండి మీ ఆలోచన, మీ దృష్టి తీసేసి stop looking at what you lack. ప్రభు వైపు చూడడం నేర్చుకుందాం. Start looking at the grace that God has given us. చూడండి, దేవుడి ఉచితమైన గొప్ప కృప వైపు చూద్దాం. Speak it every day. రోజు నువ్వు అది ప్రవచించాలి. Let us all stand up to our feet. కొన్ని నిమిషాలు నిలబడదాం అందరం. Let us believe in his grace. ఆయన కృపను మాత్రమే చూడండి, దాని మీద మాత్రమే ఆధారపడండి, మన క్రియలను బట్టి కాదు. Let us be conscious of his supply in our life. చూడండి, ఆయన ఉచితమైన కృప ద్వారా మనం అనుగ్రహించబడే ఆ ఆశీర్వాదాల గురించి ఆలోచించండి. Repeat this after me. నాతో కూడా మీరు ఈ మాటలు చెప్పండి. I live under grace. నేను కృపలోనే జీవిస్తాను. I will not lack. నేను లేమి కలిగి ఉండను. My cup overflows. నా యొక్క గిన్నె నిండి పొంగి పొర్లును గాక. I have more than enough. నాకు కావాల్సిన దానికంటే అధికముగా ఉంది. Nothing can stop me. ఏది నన్ను ఎంత మాత్రం ఆపలేదు. Nothing can defeat me. ఏది నన్ను అధిగమించలేదు. No weapon that is formed against me shall prosper. నాకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. Because I believe in your grace and I am on the covering of your grace, Lord. ప్రభువా, నీ యొక్క రక్తములో నన్ను కప్పి ఉన్నావు, నీ కృప నన్ను ఆవరించి ఉన్నది. Keep believing that every morning. ప్రతి ఉదయము దీన్ని చెప్తూ ఉండాలి మీరు. Provision is not a possibility. It is your promise, it is your birthright. మరి ఆశీర్వాదం అనేది ప్రభువా మాకు దేవుడి రాజ్యంలో ఒక జన్మ హక్కుగా ఉంది. It is already by your grace you have been healed, you have been delivered, you have been given all the riches according to his glory. ప్రభువా, నీ సిలువ ద్వారా, ఉచితమైన కృప ద్వారా మాకు కావాల్సిన ఈవులన్నీ మేము పొందుకుంటున్నాము. Every depression spirit I break it in the name of Jesus. ప్రతి మానసిక బాధ యేసు నామములో. Every hurtful thoughts, hurtful feelings that people have caused in your mind, I break every stronghold in the name of Jesus. అనేకుల నోటి మాట ద్వారా కలుగా నొప్పి, ఆ బాధ నుండి మిమ్మల్ని విడిపిస్తున్నాను యేసు నామమున. I have seen that people have hurt you with their words. మరి అనేకులు వారి నోటి మాట ద్వారా They మిమ్మల్ని have questioned you. వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించుండు. They have questioned your faith. నీ విశ్వాసము పరీక్షించబడి ఉండొచ్చు. They may have said, where is your God? నీ దేవుడు ఎక్కడా నిన్ను అడిగి ఉండొచ్చు. But today is the moment that God is going to answer every need. అయితే ఈ క్షణము నుండి ఆయన కృప ద్వారా నీ ప్రతి You will walk in glory. మహిమలో నీవు నడవ. You will operate in his grace. ఆయన కృప నీ జీవితంలో పని I prophesy everybody who is here, financial provision has started today in the name of Jesus. నేను యేసు నామమున ప్రకటిస్తున్నాను, ఆర్థిక వనరులు నీ జీవితంలో కుమ్మరించు. As you step out of this church, you will continue to see provisions getting supplied to you. మరి ఇక్కడ నుండి మీరు ఇంటికి వెళ్తుండగా అద్భుతాలు, సూచక్రియలు మీరు అనుభవించాలి. I see that many people are going to receive lot of financial blessings in
the coming days. నేను నమ్ముతున్నాను రానున్న దినాల్లో మీరు గొప్ప ఐశ్వర్యవంతులుగా మారిపోవుదురు. God is going to supply everyone who has present here. This is not an accident that you are here, but God is saying through His Spirit that He is going to supply. మీరేదో అనాలోచితంగా ఇక్కడికి రాలేదు, దేవుడి చిత్తం వల్ల ఇక్కడికి వచ్చారు. ప్రభువు నీ ప్రతి అవసరత తీర్చబోతున్నాడు. Today is the end of your trouble. నీ కష్టాలు ఈ రోజు నుండి The తొలగిపోవు. grace has been activated in your life today in the name of Jesus. కృప నీ జీవితంలో ప్రత్యక్షత దాల్చును గాక. Father, in the name of Jesus, I pray for everybody who is here right now present, Lord. ప్రభువా వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నా. You said, Lord, through you people will be blessed. నాయన నీ కృప ద్వారా నాయన అనేకులు దీవించబడతారని You వాగ్దానం. said that people will be healed నాయన when you pray for them. నాయన ప్రభా నీవు నాకు వాగ్దానం చేసావు, ప్రార్థించినప్పుడు రోగులు I స్వస్థపడతారు. pray, Jesus, that whatever the anointing that you have given me, I pray, Jesus, that you bless each one of them, Lord. ప్రభా నీవు నాకు ఇచ్చిన అభిషేకం ద్వారా వీరందరూ దీవించబడతారు. Let there be no lack in this church. నాయన దారిద్ర్యం అనేది ఎవరి జీవితంలో ఉండకూడదు. Let there be no fear or depression in this church. నాయన భయము బాధ అనేది యేసు Let నామములో there be peace, joy multiplied in their lives. సమాధానం సంతోషం అధికమవును గాక. Let everything that the struggle they are having, Lord, by today I think you are going to work in their life, Lord. వీరు పడుతున్న శ్రమ కష్టాలన్నిటిలో నుండి కూడా ప్రభా నీ మహిమ ద్వారా వీరు విడిపించబడతారు. In the name of Jesus, యేసు నామం I proclaim healing in their bodies, స్వస్థత కలుగును గాక. finances in their bank accounts, నాయన వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లో సమృద్ధి ఆశీర్వాదం and spiritual growth in abundance. నాయన ఆత్మీయముగా ఎదుగుదల దయచేయండి. Let revival start from this place today, Lord. నాయన వీరిలో నుండి ఉజ్జీవము రగులును. Let everyone who has part of this church will work for you and will operate in your grace, Lord. ప్రభువా ఈ సంఘానికి వస్తున్న వారందరి మీద నీ కృప పని చేయును గాక. Thank you, Jesus. ప్రభువా మీకు స్తోత్రం. Thank you, Lord. Hallelujah. In the name of Jesus Christ, I ask this prayer. యేసు Amen. నామమును బట్టి Amen. అడుగుచున్నాము Amen. తండ్రి. I ఆమేన్. request Brother Isaac Rufus Garu to come and give us benediction for the. Now may the grace of our Lord Jesus Christ, the love of God, the fellowship and the communion of the Holy Spirit be with each and every one of us, now and forever. Amen.